నమస్తే అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ సమాజం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయబోతుందా? వచ్చే 5 నుంచి 20 సంవత్సరాల్లో మనిషి మేధస్సును కూడా పూర్తి స్థాయిలో ఓవర్కమ్ చేయబోతుందా? అదేవిధంగా 10 నుంచి 20% మానవాళిని ఏఐ తుడిచిపెట్టబోతుందని చెప్పేసి ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇప్పటికే లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీల్లో, మరి ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు అన్నింటిలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగులను కూడా తొలగించడం జరుగుతుంది. రాబో రోజుల్లో చిన్న చితక పనులన్నింటినీ కూడా చేసేస్తున్నాయి అనమాట. చివరాఖరికి మనం చూస్తా ఉన్నాం, చైనా హోటల్స్ లో అయితే కనుక ఫుడ్ డెలివరీస్ దగ్గర నుంచి మొదలు పెడితే సర్వర్ల వరకు ప్రతి దాంట్లో కూడా ఇవి చేస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ కూడా తెలుసు, టెస్లా కార్లు కావచ్చు, అదేవిధంగా చైనాలో ఇంకా అడ్వాన్స్డ్ కార్లు అయితే ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి మానవ రహిత పూర్తి స్థాయిలో నడిచేటటువంటి వాహనాలు అనమాట. వాళ్ళు ట్రైన్స్ కూడా, ఫ్లైట్లు కూడా టెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటి ద్వారా రాబో రోజుల్లో ట్రైన్లు నడిపేవాళ్ళు కావచ్చు, వాహనాలు నడిపేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా విమానాలు నడిపేవాళ్ళు కావచ్చు, అందరి జాబులు కూడా పోతాయి. అదేవిధంగా ఏ అయితే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిలో కఠినమైన బరువులు మోసేటటువంటి పనులు కావచ్చు, లేదంటే మరేదైనా కావచ్చు, వాటి అన్నింటిలో కూడా వీలైనంత వరకు పోతాయి. అదేవిధంగా మనకి హోటల్లో చూస్తున్నాం కదా, కొన్ని చోట్ల వాటిలో కూడా పోతాయి. సో అంతలా మనుషుల్ని పూర్తి స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉంది. కానీ 10 నుంచి 20 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అది మనల్ని దాటేస్తుంది, మన పరిధిని దాటేస్తుంది. అప్పట్లోగా మనం కనుక దీన్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి గాడ్ ఫాదర్ గా జాఫ్రీ హింటన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారన్నమాట. ఆయన చెప్పడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగాలు ఏమంటే ఉన్నాయి. దేనికి క్యాన్సర్ చికిత్స కావచ్చు, అదేవిధంగా ఏదైనా రోగం వస్తే కనుక ముందస్తు రోగ నిర్ధారణకు సంబంధించి విషయాలు కనిపెట్టడంలో కావచ్చు అది ఉపయోగపడుతుంది తప్ప దాన్ని కనుక అన్నిట్లో చొప్పిస్తే కనుక తప్పనిసరిగా మానవ వినాశనాన్ని చూస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో చెప్తున్నా కదా, ఇప్పుడే మీరు వీడియోలు చూస్తుంటే కనుక కొన్ని న్యూస్ టెలికాస్ట్ కి సంబంధించినటువంటి డైరెక్ట్ రిపోర్టింగ్ చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, అన్ని కూడా మీకు తెలియదు. కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఏకంగా మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే, టెక్స్ట్ ఇస్తే చాలు ఆటోమేటిక్ గా కాన్వర్జేషన్ క్రియేట్ చేసి కూడా ఇచ్చేస్తుంది. ఈ సంగతి రాబో రోజుల్లో చాలా మంది జాబులు ఎగిరిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంది.